నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని నాగర్ కర్నూల్, తాడూరు, బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో నేడు ఉచిత సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు మేలు కలిగించేలా రూపుదిద్దుకోవాలన్నారు. పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సన్నబియ్య పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నెలకు సరిపడా నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పొందగలరన్నారు. నాటివ సార్ అండ్ ఎంఆర్ఓ సార్ వీళ్ళే ఉన్నారు, అంత ఫీవరల్లే ఉన్నారు. ఎవరు లేదు. ప్రజలు మిస్యూజ్ చేస్తున్న సందర్భంలో దీన్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేయగలుగుతామనే దాంట్లో ప్రభుత్వ పరంగా ఒక విశ్లేషణ చేసి సన్న బియ్యం ఇస్తే ఈ మిస్యూజ్ కాకుండా ఉంటుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఎంత సన్న బియ్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఎంత ఎక్స్పెండిచర్ అయినా ఎంత ఖర్చు అయినా ప్రజలకు అందుబాటులో మంచి బియ్యం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, ఎక్కడో బజార్లో అవి కొనుక్కొని ఇబ్బంది పడకూడదనే విధంగా ఈరోజు ప్రత్యేక తీసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అధికారులు అందరూ కలిసి రేషన్ షాప్లో పోయి ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా ఈరోజు ప్రజలకు ఇలా రేపు ఎల్లుండి కూడా కొన్ని గ్రామాల్లో కూడా అవగాహన చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు కృషి చేయకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని స్వయంగా వాడుకోవాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. దాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నారని కోరుతున్నాను.